నారా లోకేష్ గారి రాష్ట్రానికి విద్యాశాఖని వెలగబెడుతున్నారు. ఆయన విద్యాశాఖ సంబంధితమైన విషయాలు మినహా అన్ని విషయాలు నాయేనంటాడు, అన్ని విషయాలు నేనేనంటాడు. నేనే ఫ్యాక్టరీలు అంటాడు, నేనే ఫ్యాక్టరీలు తెస్తున్నానంటాడు, నేనే ఉద్యోగాలు కల్పిస్తున్నానంటాడు, 20 లక్షల ఉద్యోగాలు, నేనే రాష్ట్రాన్ని ఓడబడుతున్నానంటాడు, నేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నానంటాడు, ఈ రాష్ట్రంలో రోడ్లు నేనే వేస్తున్నానంటాడు. ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా కూడా నేనే అంటాడు. ఎవరన్నా అక్రమ కేసు కడితే నాదే, నేనే కట్టించానంటాడు. రెడ్ బుక్ అంటాడు, రెడ్ బుక్ రుచి చూసారా అంటాడు. ఇన్ని మాట్లాడతాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు, ప్రగల్భాలు పలుకుతావు. ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి, ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎవరైనా సరే ఎస్సీఆర్టీకి, డిఎస్సికి లేదా ఎగ్జామినేషన్స్కి అందరూ ఒకడే ఉంటాడా? అన్నీ ఒకే పోస్టులా? ఎవరిదాడు ఉండాలి, ఒక్కొక్క అధికారి ఒకడు ఉండాలా? ఈ డిఎస్సి ఎంత దిక్కుమాలిన డిఎస్సి అంటే, నారా లోకేష్ నాయుడు జబ్బలు కొట్టుకున్నటువంటి ఈ డిఎస్సి పరీక్ష పేపరు ఒకడే తయారు చేస్తాడు, పరీక్ష ఒకడే పెడతాడు, దిద్దుతూ ఒకడే దిద్దుతాడు, ఉద్యోగాలు కూడా అతనే పిలుస్తాడు. ఇది ఇంత డొల్ల కాదా అని అడుగుతున్నాను నేను. అంటే తప్పులు కప్పిపుచ్చుకుంటాకి అన్ని చేతుల్లో అన్ని పాత్రలో వాళ్ళే పోషిస్తారు, పైన కింద అన్ని చోట్ల. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మరి జిల్లా కలెక్టరేట్లో మీరు డిఎస్సి లిస్టులు పెట్టాలి కదా, మరి ఎక్కడ పెట్టారు? సెక్రటరేట్లో పెడతాం ఏంటి? జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎందుకు మీకు పెట్టే చావలేదు అని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. 1:1 పిలిచి మెరిట్ వెరిఫికేషన్, మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేసినోడికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటా ఎంత దిక్కుమాలిన కోట. మీరు జాతీయ స్థాయిలో పథకం పొందినోడికి, గోల్డ్ మెడల్ పొందినోడికి లేదా సిల్వర్ మెడల్ పొందినోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఊరికే పాల్గొన్నోడికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం అర్హత లేకుండా ఇచ్చారు, తర్ఫీదు పొందకుండా ఇచ్చారు, డిఎస్సి రాయకుండా ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ 2 పరీక్షలు రాయకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ ఉద్యోగాలు. వీళ్ళు మళ్ళీ ఆటలు కాదంట, సైన్స్ చెప్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ స్టడీస్ చెప్తారంట, మ్యాథ్స్ చెప్తారంట, అన్ని భాషలు చెప్తారంట, అన్ని సబ్జెక్టులు చెప్తారంట. డిఎస్సి లేదు, టెట్ లేదు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవి దొంగ సర్టిఫికెట్లు అండి. రుజువు చేయటానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేసాం, పిల్లలు ఛాలెంజ్ చేశారు. కోర్టు గురించి మాట్లాడుతున్నాం, 150 కేసులు వేశారు, పొడి చేశామని. మరి కోర్టు స్పోర్ట్స్ కోటాను విచారణ చేయమంది కదా, రాజీనామా చేయి. సిగ్గుంటే రాజీనామా చేయాలి కదా. కోర్టు విచారణకు ఆదేశించింది కదా. నిన్న డప్పాలు కొట్టావు కదా, కోర్టు ఆపలేదు, ముందుకెళ్ళమని. మరి కోర్టు విచారణ చేయమని ఇచ్చింది కదా. స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ మొత్తాన్ని విచారణ చేయమని చెప్పింది కదా. నవ్వుతాడు కదా ఎవడన్నా. మరి మీరు ఇచ్చిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని డిఎస్సి పరీక్షల ముందు 19వ తారీఖు ఎందుకు ఇచ్చారు? డిఎస్సి పరీక్షలు పూర్తయిపోయి రిక్రూట్మెంట్ పూర్తవగానే ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చారు? ఎందుకు మార్చారు? డొల్లతనం అది కాదా? తప్పుడుతనం అది కాదా? మీరు డబుల్ ఇంజిన్ అన్నారు కదా. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి జెన్జీ ఉద్యమంతో, కాక్రోచ్ ఉద్యమంతో మరి రాజీనామా చేశాడు కదా. మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా. రాజీనామా నీకు చావు ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే, ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా మీరు తప్పుకుని ఎవడు కూడా ఇవ్వండి. ఆశపడుతున్నాడు కదా ఆయన. ఎవరు నాకు మంత్రి ఇవ్వలేదని చెప్పని కంగారు పడుతున్నాడు, లేదా ఆశపడుతున్నాడా? నాకు ఇస్తే బాగుండని కానీ మిమ్మల్ని అడుగుతున్నాడు కదా. బోండా ఉమా గారు ఉన్నాడు కదా, ఇవ్వు, పోయిందే ఉంది. విచారణ చేయించమని బోండా ఉమానే మంత్రి ఇచ్చి చేయించండి. కోర్టు అడిగింది కదా, అప్పుడు చేయించండి. ఆరోపణలు నీ శాఖలో
తప్పుడు రిక్రూట్మెంట్లు జరిగినాయి అని చెప్పని కోర్టు ఎంక్వైరీకి ఆదేశిస్తే మీరు ఎలా ఉంటారు? మీరు ఏ ముఖం పెట్టుకుని ఉంటారు మీరు? పైగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు. నేను వస్తానయ్యా అని చెప్తున్నా. చర్చిద్దాం, నీ ఇష్టం. స్పోర్ట్స్ కోటా మ్యాచ్ చర్చిద్దామా, లేదా పరీక్ష విధానం మీద పేపర్ ఇచ్చేవాడు, పేపర్ తయారు చేసేవాడు, పేపర్ దిద్దేవాడు, పరీక్ష పెట్టేవాడు అన్నీ ఒక అధికారిని ఉంచుకుని ఎలా పరీక్షలు పెట్టావు? అది తప్పు కదా. 100 ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 100 ప్రశ్నలు మిమ్మల్ని సంధించాడు. ఒక్కదానికి సమాధానం చెప్పకుండా డొల్ల మాటలు, ఉత్తర కుబార ప్రగల్భాలు, సుత్తి మాటలు, చప్పట్లు కొట్టించుకునే మాటలు కార్యకర్తలతో. ఇప్పటికైనా చెప్తున్నాం, తక్షణం నారా లోకేష్ నాయుడు రాజీనామా చేయాలి. డిఎస్సి పేరుతో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా న్యాయమూర్తితో విచారణ చేయించాలి. దోషులందరినీ కూడా జైలుకి వేయించాలి, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.